హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రివాల్వర్ రీటా రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయింది మూవీ. అప్పుడు కుదరలేదు చూడడం. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో అవైలబిలిటీలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ ఆరిజిన్ వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్, కానీ డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా హెవీగానే ఉంది. సరే, ఇంకా స్టోరీ ఏంటి, ఎలా ఉంది అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పాండిచ్చేరిలోని ఒక రైఫిల్ క్లబ్ ఓనర్ ఒక ల్యాండ్ కొంటాడు. కానీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని తెలిసి ఉన్నది మొత్తం ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాక సూసైడ్ చేసుకుంటాడు. ఇది సంభవం 1. తర్వాత డ్రాకులా పాండ్యన్ అనే పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడు. అయితే అతని తర్వాత పాండ్యన్ కొడుకు డ్రాకులా బాబీ కూడా పెద్ద గ్యాంగ్స్టర్ అవుతాడు. కానీ ఒకరోజు పాండ్యన్కి పొలిటీషియన్ రెడ్డికి మధ్య ఒక గొడవ అవుతుంది. అప్పుడు బాబీ ఈ పొలిటీషియన్ని చంపేసి ఒక గిఫ్ట్ని రెడ్డి వాళ్ళ బ్రదర్కి పంపిస్తాడు. ఇది సంభవం 2. సో ఈ కేసెస్ మధ్యలో రీటా అండ్ ఫ్యామిలీ ఎలా ఇరుక్కున్నారు, వాళ్ళకి ఈ ఇష్యూకి సంబంధం ఏంటి, ఎలా సర్వైవ్ అయ్యారు, ఇదంతా చూడాలి అంటే మూవీ చూసే తెలుసుకోవాలి. ఇది ఎలాంటి జోనర్ మూవీ అంటే, ఆల్రెడీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఒక ఫ్యామిలీ అనుకోకుండా ఇంకొన్ని ప్రాబ్లమ్స్లో అన్నెసెసరీగా ఇరుక్కుని దాని నుంచి ఎలా బయటపడ్డారు అనే యాక్షన్ కామెడీ విత్ మైల్డ్ సస్పెన్స్ని మెయింటైన్ చేసే కైండ్ ఆఫ్ మూవీ, ఆర్ కన్ఫ్యూజన్ కామెడీ విత్ యాక్షన్, ఇలాంటి జోనర్ మూవీ. బేసిక్గా ఈ జానర్లో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మూవీస్. మరి వాటికన్నా ఈ మూవీ స్పెషలా కాదా అంటే, నాకైతే ఏం స్పెషల్గా అనిపించలేదు. చెప్పాలంటే 1 స్టెప్ డిసప్పాయింటింగ్గా ఉంది తప్ప బెటర్గా ఏమనిపించలేదు. మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్తో స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే ప్రజెంట్లోకి వస్తుందో ల్యాక్ చేసుకుంటానే వస్తుంది. వన్స్ పాండ్యన్ రీటా వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా స్లోగా, తొందర ఏం లేదు. 2 hours 20 minutes టైం ఉంది అని అనుకున్నారో ఏంటో చాలా స్లోగా నరేట్ చేశారు. కొన్ని స్లోగా ఉన్నా స్క్రీన్ మీద జరుగుతుంది ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ కూడా మూవీతో కనెక్షన్ అనేది సెట్ కాలేదు. కాస్టింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ నోన్ యాక్టర్స్ ఉన్నారు, మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఎక్కడో వీళ్ళు డెలివర్ చేయాలి అనుకున్న పాయింట్ మిస్ఫైర్ అయింది, కంప్లీట్ మిస్ఫైర్ అయింది. ఎక్కడో ఒక పాయింట్లో కూడా ఇంట్రెస్ట్ బిల్డ్ కాలేదు. ఇలాంటి మూవీస్లో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకా వర్స్ సిచ్యువేషన్లోకి వెళ్ళే పాయింట్ని ఎంతో కొంత హిలియరియస్గా ప్రెజెంట్ చేయొచ్చు, అది కూడా కుదరలేదు. మూవీ స్టార్టింగ్లోనే చాలా ఈజీగా అయిపోయే పాయింట్ని సినిమా అంతా సాగదీశారు. మ్యూజిక్ కూడా అంత ఎఫెక్ట్ ఏం చూపించలేదు మూవీ మీద. ఎడిటింగ్ కూడా చాలా చేయాల్సింది మూవీకి. ఇంత డ్యూరేషన్ అవసరం లేదు అసలు. 2.5 hours డ్యూరేషన్ ఉండేంత కంటెంట్ లేనప్పుడు చూసే ఆడియన్కి చాలా లెంతీగా, బోరింగ్గా అనిపిస్తుంది. అలా అనిపించాక ఏ ఫ్యాక్టర్ కూడా మూవీని సేవ్ చేయలేదు. మూవీలో కీర్తి సురేష్, రాధిక గారు ఏదో కొంచెం ట్రై చేశారు, బట్ మిగతా కాస్టింగ్ ఎవరు మూవీకి యూజ్ కాలేదు. రైటింగ్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. ఇలాంటి జోనర్ మూవీస్ చూస్ చేసుకుంటున్నప్పుడు ట్విస్టింగ్ పాయింట్స్ని ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా రాసుకోకపోతే మూవీస్ మిస్ఫేర్ అవుతాయి అనడానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్లో మళ్ళీ ఒక కనెక్షన్ సెట్ చేస్తారు. క్లైమాక్స్ 20 minutes కొంచెం బెటర్గా ఉంది అంతే. మిగతా మూవీ అంతా చాలా ఫోర్స్ఫుల్గా ఉంది. సో నాకైతే మూవీ నచ్చలేదు. నేనైతే థియేటర్లో ఎస్కేప్ అయ్యా. మీరు మూవీ చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.